శ్రీధర్ ఏంటండి? ఏంటా నా లోన్ సంగతి ఏంటి చేసావు? మీకు లోన్ రాదు. ఏటే లోన్ రాదా? అవును. మరి నువ్వే కదా అన్నావు లోన్ తీసుకోండి, ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయండి, రెంట్ చూసినట్టు కలెక్ట్ చేసుకోండి అని ఏదో సొల్లు కబుర్లన్నీ ఆడావు. మీరేగా అన్నారు సొల్లు కబుర్లని, అదే అనుకోండి. ఏంటనుకునేది? లోన్ వస్తుందని ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టేస్తానని మొత్తం ఈ కాలనీ అంతా టమ్కేసుకొని తిరిగిచ్చాను. ఇప్పుడు నా పరువేం కావాలా? వీడికి పరువు ఎక్కడుంది? ఏడు సొణుకుతున్నావు అంటే మీకు పిల్లలు లేరుగా? పిల్లలు లేని వారికి మా బ్యాంక్ లో లోన్ ఇవ్వరు. మొన్న నువ్వేం చెప్పావు? ఏమండి మీకు పిల్ల జల్ల లేరు, లోన్ తీసుకోండి, ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఈజీగా కట్టేయచ్చని ఏదో కబుర్లు చెప్పావు కదా. నిజమే అనుకో. ఇప్పుడు మా బ్యాంక్ రూల్స్ మారాయి. మీరు పోయారనుకో ఆ డబ్బులు ఎవరు కడతారు? ఆవిడ కడతాదయ్యా. మీరు ఏమైనా చెప్పండి, మీకు మా బ్యాంక్ లో లోన్ రాదు. సారీ. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావేంటి? వ్యవహార బుద్ధులు ఎక్కడ పోతాయి? నువ్వు లోన్ ఇస్తానంటే ఒప్పుకోవడం నాదే బుద్ధి పొరపట్టే. సార్ 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 నమస్తే సార్. నమస్తే. ప్యాంట్ కంటే లుంగిలో బాగున్నారే. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఇదిగో సార్. ఏంటవి? ఫోటోలు సార్. అదే మీరు ఫోటోలు దిగారు కదా, ఫోటోలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్దాం వచ్చా. ఏం ఫోటోలు? పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సార్. ఓహో అవే. అవి ఇప్పుడు నాకెందుకు? లోన్ రాదని చెప్పాడు, నీ దగ్గర ఉంచుకో. అదేంటి సార్, నా దగ్గర పెట్టుకోవడానికి ఏమన్నా చిరంజీవి ఫోటోలా? అయినా మీకు లోన్ వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ ఫోటోలు తీసుకొని. ఎంత? తెలుసుగా మీకు, 100. 100? 10 రూపాయలు ఇస్తాను, పండగ చేసుకో. 10? ఏంటి సార్ జోకులు వేస్తున్నారు? బాగుండదు సార్. నా 100 ఇచ్చేసి ఫోటోలు తీసుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను బెదిరిస్తున్నావా? ఇదిగో నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నేనంటూ నా ఎవరంటూ తెలుసుకోవాలంటే కర్నూలు నుంచి కాకినాడ దాకా ఎవరినైనా అడుగు చెప్పేస్తాడు. అంతవరకు ఎందుకు? ఈ కాలనీలో ఎవరినైనా అడుగు, నా పేరు చెప్తే చాలు ఎవడు పోయి. ఏంటి పాల? అది వచ్చా. ఏ యూరిన్ ప్రాబ్లమా మీ కాలనీలో? ఏంటి ఎటకారాలా? సార్ మీతో మాకు ఎటకారాలేంటి సార్? మా వ్యాపారం మాది. ఫోటోలు తీసాం, తెచ్చాం, డబ్బులు ఇచ్చి తీసుకోండి. నేను ఇవ్వనయ్యా. ఇవ్వరా? నేను ఇవ్వను. అది నీ దగ్గర ఉంచుకో. ఏం చేసుకుంటూ చేసుకో. ఏం చేసుకుంటానో చేసుకోవాలా? ఇదేం బాగుండదు సార్. ఏంటి బెదిరిస్తున్నావా? ఇగో చెప్తున్నానా సార్, ఇది మంచి పద్ధతి కాదు సార్. మళ్ళీ చెబుతున్నాను, ఇది పద్ధతి కాదు. ఏంటి మంచి పద్ధతి కాదా? నాకు తెలియకడుతానా? నీ సూచన పని చేసుకో. నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. నేను తెలుసుకున్నానంటే మొత్తం నిన్ను నీ స్టూడియోని లేపేస్తాను. ఎలా ఫోటోలు తీసిన 6 నెలలకు వచ్చాడు గుండెగాడు. ఇచ్చేస్తారు రేటుకి డబ్బులే. ఓరి డబ్బా, దోమంత లేడు అంతరిచాడేంటి? చెప్తా. నాకు జాతర ఏం చేసుకోమన్నావుగా, చెప్తా. ఇక నువ్వు ఈ పూట నుంచి సక్సెస్. నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థాంక్స్ అండి. మీరు నీతో రిలేషన్షిప్ కలిపి ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఏమండి ఒకసారి రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి 4 అక్షంతలు వేసి దీవించండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని. నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా నా పిల్లని పట్టుకుని ఫస్ట్ టైప్ అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా, నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నానా నీకు? ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా, కొడితే కొట్టావు గాని నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను.
ఏంట్రా గొరుగుతున్నావు? ఏంటి అటే బాషు అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బాషు, తన కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, టీగటికి పోటీ. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాండు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ పైన చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది? ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? తెలుసుకో. దేనికి? దీంట్లో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పవర్ వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఉంది. చాలా ఏమే అలా కాదండి.